ఒకప్పుడు మా ఏరియాలో 4,00,000, 5,00,000 ఎకరం ఉండేదయ్యా. అది రూ. 40,00,000కి పోయి చంద్రబాబు గారు వచ్చాక దాన్ని ఏకంగా 4,00,00,000కి వచ్చేసింది. వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి చంద్రబాబు గారి ఫోటో పెట్టుకున్నాం అంటే అప్పట్లో ఒక రైతు మాట్లాడిన మాట, అమరావతి జేఏసీకి సంబంధించిన నాయకుడు మాట్లాడిన మాట బాగా వైరల్ అయింది. ఆ తర్వాత జగన్ వచ్చాక 4,00,00,000 నుంచి 40,00,000కి పడింది. 4,00,000తో పోల్చుకోండి 40,00,000 ఎక్కువ. కానీ 4,00,00,000తో పోల్చుకోండి 40,00,000 అనేది తక్కువ. ఈ రెండిట్లో ఏది చూడాలంటే అదే చూస్తారు కాబట్టి జగన్‌ని ఓడగొట్టడంలో అమరావతి కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 5 సెంట్ల భూమి ఉన్నటువంటి శేషగిరమ్మ, నెల్లూరు శేషగిరమ్మ అనేటటువంటి ఆవిడ అమరావతిలో ఉంటుంది. 5 సెంట్ల భూమి ఉంది. అది తీసుకున్నారు లేదా లాక్కున్నారు. అయ్యా నాకు అదొకటే దిక్కు. వేరే ఏదన్నా ఇవ్వండయ్యా అంటే పట్టించుకోలేదు. చివరికి నేను చచ్చిపోతానయ్యా పర్మిషన్ ఇవ్వండి అంటూ హైకోర్టుకెళ్ళింది. కోర్టు అట్లాగా చచ్చిపోవడానికి పర్మిషన్లు ఎక్కడైనా కోర్టుకి ఇస్తారా, కోర్టులు ఇస్తాయా అంటూ లాయర్‌ని మందలిస్తూ మాకిక్కడ సీన్ అర్థమైంది కాబట్టి మేము పరిష్కరిస్తామంది. ప్రభుత్వాన్ని నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎంత లెక్క కట్టారో తెలుసా? 5 సెంట్లకి శేషగిరమ్మ, శ్యామల ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, అక్కడి నిర్మాణాల విలువని అధికారులు 6,00,000గా అంచనా వేశారట. ఈ మొత్తానికి మరో 6,00,000 కలిపి మొత్తం 12,00,000 వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. రాజధాని ప్రాంతంలో రూ. 12,00,000. స్థలానికి లెక్క కట్టారా? బిల్డింగ్‌కి లెక్క కట్టారా? స్థలం లెక్కనైతే గజం రూ. 1,00,000 చెప్తున్నారు గదా! మరి 5 సెంట్లంటే 5 4 200, 5 8 రూ. 40. 40 అంటే అంత ఉంటది గదా! ఇంటూ లక్షొద్దు. కనీసం 25,000 ఉండదా? గుంటూరులోనే 25,000 ఉంటుంది గదా! ఊరు చివరనే 40,000 ఉంటుందే. మెయిన్ రోడ్డు మీద 1,00,000 ఉంటుంది. అమరావతిలో అంత తక్కువ లెక్క కట్టడం ఏంటి? ఇది సరైన పద్ధతేనా? వాళ్ళకి న్యాయం చేస్తున్నామా? అన్యాయం చేస్తున్నామా? త్యాగం చేస్తున్న వాళ్ళని నాశనం చేయకుండా చూడాలి. మానవత్వం, హ్యూమన్ టచ్ ఉండాలి. ప్రభుత్వానికి కానీ, అధికార యంత్రాంగానికి గాని ఇట్లాంటి సందర్భంలో.